ప్రవేశపెట్టిన వర్క్ సవరణ బిల్లు చివరికి జాయింట్ పార్లమెంట్ కమిటీకి వెళ్లిపోవడంతో తెలంగాణ రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా స్వాగతించారు. బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి బిల్స్ ని తీసుకొచ్చి ముస్లింలని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈ బిల్ ని ముందే జేపీసీకి తీసుకెళ్లమని పట్టుబట్టాం కానీ కేంద్రం ఒప్పుకోలేదంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ముస్లింల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని ఈరోజు పార్లమెంట్లో తీసుకొచ్చింది. అనేక రాజకీయ పార్టీల అభ్యంతరం మేరకు జేపీసీకి బిల్ని పంపించిన పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా గారు ఉన్నారు. సార్, మీరైతే సంబరాలు చేసుకుంటున్నారు, బిల్ అయితే ప్రస్తుతం అయితే కమిటీకి వెళ్ళిన పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు సార్? అంటే మేము గతంలో కూడా చెప్పాము, ఈ వక్ఫ్ 1995 యాక్ట్ సవరణ బిల్ పార్లమెంట్లో పెట్టే ముందే చెప్పాము. ఇది ఫస్ట్ మీరు ఈ పార్లమెంట్లో బిల్లు పెట్టే ముందు ముస్లిం ఆర్గనైజేషన్స్, పొలిటికల్ పార్టీస్, రిలీజియస్ ఆర్గనైజేషన్స్, మీ పార్లమెంట్లో ముస్లిం ఎంపీ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నారు, వాళ్ళతో డిస్కషన్ చేయండి. అసలు ఎలాంటి డిస్కషన్ లేకుండా డ్రాఫ్ట్ బిల్ బయట పెట్టకుండా హడావుడి మీరు క్యాబినెట్లో పాస్ చేసి హడావుడిగా పార్లమెంట్లో పెట్టడం అనేది అది చాలా రాంగ్ ప్రొసీజర్. అది మీకు అంత హడావుడి ఎందుకు అంటే దీంట్లో ఏదో ఒక మీరు దీని వెనుక ఏదో ఉందన్నట్టు మేము ఫీల్ అవుతున్నాము. బికాజ్ ఇది ఒక మైనార్టీ పరంగా వక్ఫ్ మీద అటాక్ చేయడం అనేది గతంలో ఎన్ఆర్సీ పేరు మీద మాకు సిటిజన్షిప్ యాక్ట్ మీద అటాక్ చేశారు. అంటే మీరు నేషనాలిటీ కాదన్నట్టు మీరు ఇప్పుడు మా భూములు లాక్కోవడానికి ఒక ప్రయత్నం చేశారు. అంటే వక్ఫ్ భూమిలో మీరు ఒక బుల్డోజర్ చలాయించినట్టు మేము ఫీల్ అవుతున్నాము. అందుకే ఇది చాలా సంతోషకర విషయం ఏంటంటే జేపీసీకి మేము కూడా గతంలో దీనికి డిమాండ్ చేశాము. మీకు వక్ఫ్ భూమి మీద అంత చిత్తశుద్ధి ఉంటే, మీకు మైనార్టీస్ వక్ఫ్ భూమిలో కాపాడాలని మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీకు వక్ఫ్ బోర్డుకి మీరు జ్యుడిషియరీ పవర్ ఇవ్వండి. ఎందుకు ఇవ్వటం లేదు? హిందూ ఎండోమెంట్కి ఇస్తారు, మీరు క్రిస్టియన్ ఎండోమెంట్స్కి మీరు భూములు సేవ్ చేస్తారు, కానీ వక్ఫ్ మీద అంత మీకు ఎంత ఎందుకు అంటే మీ మిత్రులకు ఈ వక్ఫ్ బోర్డుతో ల్యాండ్స్ లాక్కొని మీ మిత్రులకు పెద్ద పెద్ద ఇండస్ట్రియల్స్కి ఇవ్వాలని మీ ఆలోచన. కాబట్టి దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఇది జేపీసీకి పోయింది. జేపీసీ ఎట్టి పరిస్థితుల్లో మీ మిత్ర పక్షాలు కూడా దీనికి ఇంటర్నల్గా వ్యతిరేకిస్తున్నాయి. ఏదో మీరు ప్రెషర్ వేసి క్యాబినెట్లో బిల్ పాస్ చేసుకున్నారు, కానీ మీ మిత్రపక్షాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి, అదేవిధంగా నితీష్ కుమార్ కానివ్వండి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లుకు సపోర్ట్ చేయరు. ఈ బిల్ ఎట్టి పరిస్థితుల్లో పాస్ కాదు. దీనికి అన్ని విధాలుగా మేము దీనికి వ్యతిరేకిస్తామండి. దేశవ్యాప్తంగా అన్ని వక్ఫ్ బోర్డుల కమిటీల చైర్మన్ ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం అయితే కమిటీలో ఉంది కాబట్టి మేము దీన్ని స్వాగతిస్తున్నాం. భవిష్యత్తులో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుని వ్యతిరేకిస్తాయి తప్ప ఎవరు స్వాగతించారనేసి తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ చెప్పుకున్న పరిస్థితి. కేవలం శ్రీకాంత్, నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.